సిద్దిపేట సిపి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నా అని చెప్పేసి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్దిపేట వైపు ఒక ప్రత్యేక చొరవ చూపిస్తూ ఉంటారు. ఎందుకు అని చెప్పేసి అంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో మాజీ మంత్రిగా వీళ్ళందరూ కూడా మాజీ మంత్రి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక వీళ్ళందరిది కూడా అదే ప్రాంతం. ఇక సిద్దిపేట ప్రాంతం నుండే రాజకీయంగా అనేక మంది ఎదిగి బయటకు రావడం జరిగింది. అలాగే కేసీఆర్ కూడా ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఇక సిద్దిపేట పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది, ఎందుకంటే హరీష్ రావు ఉంటాడు అక్కడ. గత కొంతకాలం కూడా హరీష్ రావు గారే ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నారు. సో సిద్దిపేట పైన ప్రత్యేక చొరవ ఉంటుంది. ఏ అధికారులు, ఏ అధికారి కావాలన్నా, ఏ నాయకుడు కావాలన్నా ఇక వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళనే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో చరిత్ర పుటలలో ఒక పేరు అయితే రాసుకొని ఉంటుంది. సిద్దిపేట సిపి అంటే ఎవరు అవునన్నా కాదన్నా విజయ్ గారే గుర్తుకొస్తారు. ఎందుకు అని చెప్పేసి అంటే, ఆయన వచ్చి దాదాపు 3 నెలల కాలం అయితే ఉంది. ఈ 3 నెలల కాలంలో ఆయన ఇక్కడ వచ్చి ఏం సంపాదించిండు, ఏం సాధించిండు అంటే, ఆ ప్రాంత ప్రజల ప్రేమను సంపాదించిండు, ఆ ప్రాంత ప్రజల గుర్తింపును, ఆ ప్రజలందరి గుండెల్లో గుర్తింపును సంపాదించిండు, మందు తాగేవారి గుండెల్లో భయాన్ని సంపాదించిండు, బెల్ట్ షాపులు నిర్వహించే వ్యక్తులకు ఒక యమునిగా కనబడ్డాడు. ఇంకా అనేక మందికి అనేక రకాలుగా ఇబ్బందులు, అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చది. అల్టిమేట్గా అయితే తాగుబోతులు ఎవరైతే అంటే తాగుడు కామన్ అందరూ, కానీ తాగుడే పనిగా పెట్టుకొని ఇష్టానుసారంగా రోడ్లపైన తిరుగుతూ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అచ్చిపోయే బండ్లను ఇబ్బంది పెడుతూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ వెనుక వెళ్ళి కీకలు పెడుతూ సిద్దిపేటలో తిరిగే అవార బ్యాచ్ కొంతవరకు ఉంటుంది. అట్లాంటి వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తినట్టుగా ఇక ప్రతిసారి బండి ఎక్కిరంటే ఇక సిపి గారు ఏడ కనబడుతారు అని చెప్పేసి భయపడ్డారు. గల్లీకి ఒక పోలీసుని నిలబెట్టి ఎవరు ఇష్టానుసారంగా బండ్లు నడపద్దు, మైనర్లకు బండ్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఒక మంచి అవగాహన సదస్సులు నిర్వహించిండు. మద్యం వల్ల కలిగే నష్టాలను నిర్వహించిండు. అన్నదాతలు కొట్లాడుకుంటే జరిగే నష్టాలు కష్టాల గురించి వివరించిండు. ఇంకా అనేక సందర్భాల్లో అనేక విషయాలపైన ఆయన ఫైట్ చేసిన. గతంలో మనం కూడా ఒక వీడియో చేసినాం, సిద్దిపేట సిపిన మజాకా అని చెప్పేసి ఒక వీడియో చేసినాం. అయితే వాస్తవానికి సిద్దిపేట సిపి వేసిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఈ అధికారులు కూడా కొంత వాళ్ళ పనులు చేపించుకుందామంటే సాగకుండా, వాళ్ళను మెదలనీయకుండా కేవలం మా పనులు మాత్రమే మేము చేసుకుంటాం, మీరు చెప్పిరనో లేదంటే ఇంకోళ్ళు చెప్పిరని చెప్పేసి మేము పనులను చేయమని చెప్పేసి ఒక వాళ్ళకైతే ఒక మంచి చురుకులు పెట్టిన అనుకోవచ్చు. అయితే సిద్దిపేట సిపి వెళ్ళిపోతుండగానే ఇలా ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నా కాంటాక్ట్లో దాదాపు 5,000 నెంబర్లు ఉంటే అందులో 1000కి పైగా మా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, మా గ్రామం నుండి మొదలుకుంటే మా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలై అనేక మంది ఉంటాయి. అందులో అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇక పార్టీలకు సంబంధం లేదనుకోవచ్చు. పార్టీలకు సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు, ఇంకా అనేక మంది, ఇక గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా పట్టుబడ్డ వ్యక్తులు కూడా ఇలా సిపి వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఒక మంచి మనిషిని మేము మిస్ అవుతూ ఉన్నామని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వైరల్ చేస్తూ ఉన్నారు, స్టేటస్లు పెడతా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఇబ్బందికి గురవుతూ ఉన్నాం, మీలాంటి ఒక మంచి వ్యక్తిని మేము దూరం చేసుకుంటా ఉన్నాం సార్, మీకు బాధాకరమైన వీడుకోలు అని చెప్పేసి ఆయనను నిన్ననే ఆయన వీడుకోలు పలికిరు. చాలామంది విలేకరులు, గతంలో విలేకరులు కూడా అనేక మంది సిపిలను చూసుంటారు, వస్తుంటారు పోతుంటారు, ఇది కామన్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా నిన్న బాధపడుతూ, మీరు వెళ్ళడం బాధాకరంగానే ఉంది, కానీ మీతో ఈ 3 నెలల్లో మీ ముద్రలు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో వేసుకురు కాబట్టి ఒక సంతోషకరమైన విషయం సార్ మీరు మా గడ్డపైకి రావడం అని చెప్పేసి చాలామంది భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. చాలామంది విషయం చెప్తూ ఉన్నారు. చాలామంది ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రమోషన్ కూడా రావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అధికారి బాటలో చాలామంది నడవాలని చెప్పేసి ఈ ఒక చిన్న రీల్ చూసే ప్రయత్నం చేద్దాం.
ఇంగో ఈయన దాదాపు వచ్చి 3 నెలల మీద ఒక 10 రోజులేమో అవుతుంది అంతే. ఆ 3 నెలల్లోనే చాలామంది ప్రేమను, చాలామంది అప్రిషియేట్ ఇన్ని రోజులు పోలీసులను తిట్టుకున్న వాళ్ళని కూడా ఇలా వీళ్ళంటే మెచ్చుకునే విధంగా చేసిండు. రైతులను స్వయంగా కలవడం, వాళ్ళ సమస్యలపైన మాట్లాడడం, ఇంకా అనేకం వాళ్ళ దగ్గరికే వెళ్ళి కేసులు తీసుకోవడం, ఇంకా అనేక అంశాల్లో ఆయన అయితే ఒక మంచి పేరైతే సంపాదించిందని చెప్పేసి అనుకోవచ్చు. కొత్తగా వచ్చినటువంటి సిపి గారు ఈమెనే మేడం. అంటే మేమైతే ఏం చెప్పదలుచుకున్నాం, కేవలం ఈ రాష్ట్రంలో పోలీసు అధికారులకు రాజకీయ నేతల నుండి అనేక ఒత్తిళ్లు ఉంటాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే. కానీ పోలీస్ వ్యవస్థ అంటే పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇలా పేదోడు కూడా భయపడకుండా పోలీసు మెట్లు ఎక్కగలుగుతూ అంటే బయట తిరగగలుగుతూ ఉన్నాడంటే ఒక ఎవరికి వాళ్ళ తప్పు లేని సమయంలో చాలా బలంగా నిలబడతా ఉన్నాడు. మాకు చట్ట వ్యవస్థలు అండగా ఉన్నాయి, మాకు ధనబలం లేకపోవచ్చు కానీ చట్టబలం ఉంది అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి మేడం. అట్లాంటి పరిస్థితి మీరు కూడా నెలకొనాలి. ఏదైతే సిద్దిపేట సిపిగా విజయసారి వెళ్తూ ఉంటే అనేక మంది కన్నీరు పెడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. అదే స్థాయిలో మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజల నుండి పూర్తి సహకారం ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులకు సహకరిస్తూ ఉంటారు, నాయకులు సహకరిస్తూ ఉన్నారు. అసలు గట్లంతా నిజాయితీగా ఉంటే ఎట్లా సార్? ఉన్న 4 దినాలు 4 సింహం లెక్క గర్జించిండ్రు. తప్పు చేసినోనికి పట్టపగలే సుక్కలు చూపెట్టిండ్రు, నిజాన్ని నిలబెట్టిండ్రు. బెల్ట్ షాప్ లా బెండు తీసి పారేసిండ్రు, గల్లీ గల్లీ పోలీసు వల్ల పహరా కాసిండ్రు. ఇట్లాంటి స్టేటస్లు కావచ్చు, ఇంకా అనేకం, ఇది ఒకటే చెప్పనికి లేదు, ఇంకా అనేకం వైరల్ అవుతూ ఉన్నాయి. చాలామంది స్టేటస్లు పెడతా ఉన్నారు, బాధపడుకుంటా పోస్టులు పెడతా ఉన్నారు. సార్ మీరు వెళ్ళడం బాధాకరంగా ఉంది, కానీ వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళండి. మా సిద్దిపేటలో మీ పేరు ఎప్పటికీ చిరస్థాయిలో నిలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే, ఒక అధికారి నిజాయితీగా నీతిగా కనుక పని చేసి ఉంటే, ఒక అధికారి ప్రజల పక్షాన కనుక నిలబడి ఉంటే, ఒక అధికారి తన పని తను చేసుకుంటూ వాస్తవాలను చట్టాలను ప్రజల వద్దకు చేర్చినప్పుడు ఖచ్చితంగా అధికారి ప్రజల గుండెల్లో ఉంటాడు. ఇలా ఏవోలు ఈయన చాలామంది ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు, రీల్స్లో వైరల్ కావడానికి, పేపర్లో రావడానికి, వార్తల్లో రావడానికి. ఈయనను వాస్తవానికి మా సిద్దిపేట సిపి వచ్చి 3 నెలలు అవుతా ఉంది, ఇప్పటిదాకా కలవలే. అయినా కానీ ఆయన గురించి వార్తలు చేసే విధంగా నిలిచిండు అంటే అది ఆయన పని ఆయనకు తెచ్చినటువంటి గుర్తింపు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన పని ఆయనకు తెచ్చినటువంటి మర్యాద అనుకోవచ్చు. ఆయన పని ఆయనకు తెచ్చినటువంటి సంస్కారం, చాలామంది వద్ద నుండి వచ్చినటువంటి అభివాదాలు కావచ్చు, ఇంకా అనేకం. ఇక మేడం ఇప్పుడు రాబోతున్నటువంటి మేడం కూడా అదే రీతిలో పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలందరి ఆదరణ పొందాలని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ మీ అంతలో మీరు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా మిమ్మల్ని పేపర్లో ఎక్కించే విధంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. ఇక గతంలో మీ పైన ఆరోపణలు ఉండొచ్చు, మీరు చేసినటువంటి ప్రాంతంలో లేదంటే మంచి పేరు ఉండొచ్చు, ఏదైనా కాక, కానీ మా ప్రాంతానికి అనుగుణంగా మా ప్రజల కోసం, మా ప్రాంతం కోసం మీరు పనిచేయాలని చెప్పేసి, పోలీస్ అధికారులు కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పేసి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.